సౌర కుటుంబంలోని గ్రహాల్లో భూమి ఒకటి. సూర్యుడి నుండి దూరంలో ఇది మూడవ గ్రహం. మానవునికి తెలిసిన ఖగోళ శాస్త్రంలో జీవం ఉన్నది. భూమి ఒక్కటే రేడియో మెట్రిక్ డేటింగ్ ద్వారాను ఇతర ఆధారాల ద్వారాను పరిశీలిస్తే భూమి 450 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందని తెలుస్తుంది. భూమి గురుత్వాకర్షణ శక్తి అంతరిక్షంలోని ఇతర వస్తువులపై, ముఖ్యంగా సూర్య చంద్రులపై ప్రభావం చూపిస్తుంది. భూమి సూర్యుని చుట్టూ 365.26 రోజులకు ఒకసారి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది. దీన్ని ఒక భూ సంవత్సరం అంటారు. ఇదే కాలంలో భూమి 366.26 సార్లు తన చుట్టూ తాను తిరుగుతుంది. దీన్ని భూభ్రమణం అంటారు. భూమి భ్రమణ కక్ష దాని పరిభ్రమణ కక్ష తలానికి లంబంగా కక్ష వంగి ఉంటుంది. ఈ కారణంగా ఋతువులు ఏర్పడుతున్నాయి. భూమి చంద్రులు గురుత్వ శక్తులు పరస్పర ప్రభావాల కారణంగా సముద్రంలో ఆటుపోట్లు కలుగుతున్నాయి. ఈ శక్తుల కారణంగా భూమి తన కక్షలో స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ కారణం వల్లనే భూభ్రమణం వేగం క్రమేపీ తగ్గుతుంది. భూమి సౌర వ్యవస్థలో అత్యధిక సాంద్రత కలిగిన గ్రహం. సౌర వ్యవస్థలోని 4 రాతి గ్రహాల్లోనూ ఇది అతి పెద్దది. భూగోళపు బయటి పొరను పలకలుగా విభజించవచ్చు. ఆ పొరలు ఎన్నో లక్షల సంవత్సరాలుగా కదులుతూ ఉంటాయి. భూమి ఉపరితలం దాదాపు 71% నీటితో కప్పబడి ఉంది. మిగిలిన భాగంలో ఖండాలు, ద్వీపాలు ఉన్నాయి. వీటిలో కూడా నదులు, సరస్సులు మొదలైన రూపాల్లో నీరు ఉంది. జీవానికి అవసరమైన ద్రవ రూపంలోని నీరు సౌర వ్యవస్థలోని వేరే ఏ గ్రహంలోనూ లేదు. ఎందుకంటే ఇతర గ్రహాలు బాగా వేడిగా గాని బాగా చల్లగా గాని ఉంటాయి. అయితే పూర్వం అంగారక గ్రహంపై ద్రవ రూపంలో నీరు ఉండేదని నిర్ధారించారు. ఇప్పుడు కూడా అక్కడ నీరు ఉండే అవకాశం ఉన్నాయి. భూమి ఏర్పడిన తొలి 100 కోట్ల సంవత్సరాల లోపే సముద్రాలలో జీవం ఉద్భవించింది. ఈ జీవం భూ వాతావరణాన్ని, భూ ఉపరితలాన్ని ప్రభావితం చేసింది. దాంతో ఎనరోబిక్ జీవాలు తామరపరంగా వృద్ధి చెందాయి. కొన్ని భూ భౌతిక ఆధారాల ప్రకారం 410 కోట్ల సంవత్సరాల కిందటే భూమిపై జీవం ఉద్భవించింది. అప్పటి నుంచి సూర్యుని నుండి భూమి ఉన్న దూరం, భూమి భౌతిక లక్షణాలు వగైరాలు జీవులు వృద్ధి చెందటానికి కారణమయ్యాయి. భూమి చరిత్రలో జీవ వైవిధ్య దీర్ఘకాలాల పాటు వృద్ధి చెందింది. కొన్నిసార్లు జీవులు సామూహికంగా అంతరించిపోయాయి. ఇప్పటి వరకు భూమి జీవించిన జీవజాతుల్లో 99% వరకు అంతరించిపోయాయి. ప్రస్తుతం ఉన్న జీవజాతులు సంఖ్యపై అంచనాలు వివిధంగా ఉన్నాయి. చాలా జాతులను ఇంకా గుర్తించలేదు. 760 కోట్ల పై చిరుకు మానవులు భూమిపై నివసిస్తూ భూమి జీవవర్ణంపై, దాని సమాజంపై ఆధారపడి ఉన్నారు. మానవులు అనేక సమాజాలు, సంస్కృతులు ఏర్పరిచారు. రాజకీయంగా ప్రపంచంలో 200 సార్వభౌమిక రాజ్యాలున్నాయి.